భూ చట్టాలకు సంబంధించి రెవెన్యూ అధికారులు సామాన్య ప్రజల మీద వాళ్ళ యొక్క భూములు కూడా లాక్కునే పరిస్థితి, మోసం చేస్తున్న పరిస్థితి. ఏదైతే వైఎస్ఆర్ జిల్లాలో ఒంటిమిట్టలో 3 ఎకరాల కోసం ఒక బీసీ, ఒక చేనేత కులానికి సంబంధించిన ఒక ఇద్దరు, ఒక ఫ్యామిలీ ముగ్గురు కలిసి ఒక ఆయన చనిపోతే ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి సార్. అంటే ఇంకా వాళ్ళ యొక్క దాహానికి ఇంకా అంతు లేకుండా అంతేమన్నా ఉందా సార్? ఇంకా ఆల్మోస్ట్ క్లోజ్ అవుతున్న పరిస్థితి. అయినా కానీ ప్రభుత్వ అధికారులు ప్రజల్ని ఈ విధంగా హింసించడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? వాళ్ళు హింసించకపోతే ఆశ్చర్యపడాలి, వాళ్ళు మనుషులను చంపకపోతే ఆశ్చర్యపడాలి, వాళ్ళు దోపిడీ చేయకపోతే ఆశ్చర్యపడాలి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఏమి చేయలేదని చెప్పండి. ఇప్పుడు ప్రజలకి అన్యాయంగా, అక్రమంగా ప్రజలకు ఇబ్బంది కార్యక్రమాలు ఎన్ని చేశారు? ఎంతమంది వీళ్ళ వల్ల ఈరోజు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఎంతమంది వీళ్ళని చంపేశారు? ఒకసారి చూసుకోండి. ఈరోజు జరుగుతున్న పరిణామాల్లో 99% మంది అధికార పార్టీ వాళ్ళ దౌర్జన్యాలకు బలైన వాళ్లే కదా, అధికార పార్టీ వాళ్ళ దోపిడీకి బలైన వాళ్లే కదా, అధికార పార్టీ వాళ్ళ అగత్యాలకి తల ఉంచుకొని మౌనంగా బరాయించడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్న వాళ్లే కదా. అంటే ఎందుకు జరుగుతుంది ఇది? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. మాట్లాడితే నేను బీసీలకు అంత ఇచ్చాను, నేను ఎంత ఇచ్చానో చెప్పుకుంటున్నారు కదా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఈ రోజు ఇప్పుడు జరుగుతున్న ఆంధ్ర రాష్ట్రంలో 2019 నుంచి ఈ 2024 ఈ మార్చి ఈ రోజు వరకు కూడా చూసుకుంటా ఉంటే 3000 పైచీలకు బలహీన వర్గాల మీద దాడులు జరిగినాయి. కొన్ని వందల మంది చనిపోయారు. 3600 మందికి మీద నిర్బంధంగా వాళ్ళ మీద అభియోగాలు మోపబడి ఉన్నాయి. ఇవన్నీ జరిగింది ఈ ప్రభుత్వ హయాంలోనే కదా, గతంలో ఎప్పుడూ జరగలేదు కదా. మరి ఈ రోజు కూడా దానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? భయపడుతున్నారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలు ప్రజలకు తెలిసి తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి గెలుస్తుందని బాధపడుతున్నారా? ఎందుకు ఆ సంఘాల వాళ్ళు బయటకు వచ్చి పోరాటం చేయట్లేదు? ఎందుకు దీన్ని నిలదీయట్లేదు? ఈ ఒక్క అంశం ఈ రోజు కాదు కదా. డాక్టర్ సుధాకర్ గారిని తీసుకున్నా, లేకపోతే చంద్రయ్య యాదవ్ గారిని తీసుకున్నా, ఇప్పుడు సుబ్బారావు గారిని తీసుకున్నా, మరి కడప, కర్నూలు జిల్లాలో మైనారిటీల వాళ్ళని తీసుకున్నా కూడా, అబ్దుల్ సలాం గారిని చూసుకుంటే కుటుంబం మొత్తం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు కదా. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు కనపడతానే ఉన్నారు కదా. ఎక్కడ ఇలా దౌర్జన్యాలకి, ఇలా దోపిడీకి కులం, మతం, ప్రాంతం సంబంధం లేకుండా పోయింది కదా. బడుగు బలహీన వర్గాలే కదా. అయినా సరే ఇంకా మేము బలహీన వర్గాలు ఏమంటున్నాం, లేకపోతే మేము బలహీనలు ఏమంటున్నాం, మనం బలవంతులతో పోటీ చేస్తున్నాము, వాళ్ళందరూ పెత్తందారులు, మనం పేదలం అని చెప్పని చెబుతుంటే ప్రజలు ఆదరిస్తున్నారని వీళ్ళు అనుకోవటం అంటే అది పిచ్చితన. ప్రజలకు తెలుసు క్షుణ్ణంగా, తెలియనితనం ఏం లేదు. ఈరోజు సమయం సందర్భం వచ్చినప్పుడు కర్రు గాల్చి వాత ఎలా పెట్టాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు. సార్, బీసీలకు సంబంధించి 2019 నుంచి మీరు చెప్పినట్టు చాలా గణాంకాలు చెప్పారు. బీసీ సంఘాలకు సంబంధించి బీసీలను నేను ఉద్ధరించాలని చెప్పిన కృష్ణయ్య లాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంపీ అభ్యర్థులుగా కూడా ఉన్న పరిస్థితి, మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు కృష్ణయ్య గారి గురించి అంశం ఎత్తారు కాబట్టి నేను మాట్లాడతాను. ముస్లింలకు సంబంధించి వాళ్ళకి రిజర్వేషన్కు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని అమలు చేయాలని చెప్పని తీర్మానం చేసుకొని అమలు చేసిన సందర్భంగా కోర్టుకు వెళ్ళిన వ్యక్తి ఈ ఆర్ కృష్ణయ్య గారు. అంటే ఈయన బలహీన వర్గాల కోసం పోరాడుతున్నాడా? ఈయన ఇప్పుడు ఎవరి తరపున పోరాడుతున్నాడు? ఎవరు? ఆయనకి రాజ్యసభ ఇచ్చింది ఎవరు? ఏ పార్టీ వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కదా. అవును. మరి ఈయన ఎవరి తరపున ఉన్నాడు? ఈ రోజు ఇన్ని దాష్టికాలు జరుగుతూ ఉంటే రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ అనే కుర్రవాడిని సజీవ దహనం చేస్తే ఏమైపోయాడు ఆర్ కృష్ణయ్య? అంటే ఆయన బలహీన వర్గాల కుర్రాడు కాదా అతను? చంద్రయ్య యాదవ్ గారిని నడి బజార్లో గొంతు కోసి చంపారు కదా జై చంద్రబాబు అన్నందుకు. అవును, జై జగన్ అన్నందుకు గొంతు కోసి చంపారు కదా. మరి అతను దళితుడు, అతను బలహీన వర్గాలు కాదా? మరి ఏం చేస్తున్నాడు ఈయన ఆర్ కృష్ణయ్య? అంటే వీళ్ళ దళిత వర్గాలందరినీ ప్రతినిధిగా చెప్పుకొని పదవుల కోసం వచ్చాడనేది నేను భావిస్తున్నాను. పదవి తీసుకున్నాడు కాబట్టి అతను పోరాటం చేయాల్సిన అవసరం లేదు. చేస్తే ఇతని మీద వ్యతిరేకంగా చేయాలి కదా, చెయ్యరు కదా. అతను ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి క్షుణ్ణంగా తెలిసిన తర్వాత ఆయన వెళ్ళి ఆ పార్టీలో రాజ్యసభ సభ్యత్వం తీసుకొని ఆ పార్టీ ప్రచారం చేసిన తర్వాత ఇక ఆయన దళిత వర్గాలు ఏమంటా ఉండాడని ఎలా భావించాలి? సార్, ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ బీసీలకి, వెనకబడిన తరగతులకి
చాలా మంది వాళ్ళందరిని రాజకీయంగా ముందుకు తీసుకొచ్చింది. యాదవ్ అవ్వచ్చు, గౌడ అవ్వచ్చు, లేకపోతే రజిక, మిగతా కులాలు ఏదైతే ఉన్నాయో బీసీలో ఉన్న కులాన్ని. ఎన్టీ రామారావు గారు అయితే బీసీలు కంచుకోట టీడీపీకి. ఆర్ కృష్ణయ్య లాంటి వ్యక్తిని తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ అక్కడికి తీసుకెళ్లి ఎంపీ టికెట్ ఇవ్వటం అనేది బీసీల ఓట్ల కోసమే జగన్మోహన్ రెడ్డి వేసిన మ్యాప్ అనుకోవచ్చా? నిస్సందేహంగా. ఒక ఆయనే కాదు, ఆయన చేసుకుని రాజకీయంగా వచ్చిన కాడి నుంచి వీళ్ళందరికీ పదవులు ఇచ్చాడని చెప్పుకుంటూ 56 మందికి కార్పొరేషన్ పదవులు కలగజేశానని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 24% రిజర్వేషన్ అన్న నందమూరి తారక రామారావు గారు బీసీల కోసం కేటాయిస్తే స్థానిక సంస్థల్లో దాన్ని చంద్రబాబు నాయుడు గారు 34% పెంచితే ఈ రోజు దాన్ని కోత వేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. దాని గురించి ఈయన ప్రశ్నించట్లా. 16,000 మంది ప్రజాప్రతినిధులు గల అవకాశాన్ని బీసీలకు దూరం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు కులాల పరంగా, వాళ్ళ వృత్తుల పరంగా వారికి ఏమేం కావాలో అన్ని చేపిస్తూ 50,000 నుంచి ₹1,00,000 వరకు రాయితీలు ప్రభుత్వ పరంగా పొందే విధంగా రాయితీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి స్వతంత్రంగా బతకడానికి, స్వతంత్రంగా వాడు వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళకి రుణాలు ఇప్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కాదని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని కాదని, ప్రతి బీసీ కులానికి సంబంధించి వాళ్ళ వృత్తులకు సంబంధించి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చూసింది తెలుగుదేశం ప్రభుత్వం. రాయితీలు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. చేనేత కార్మికులకి వాళ్ళకి కావాల్సిన పరికరాలన్నిటికీ రైతుల మీద ఇప్పించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మత్స్యకారులకి వలలు, పడవలు వాళ్ళకి కావాల్సినన్ని ఇప్పించింది, రైతులకి ఇప్పించింది, ప్రోత్సాహం చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. రజకుల కోసం డోబీ గార్డులు కట్టించింది తెలుగుదేశం ప్రభుత్వం. వాళ్ళకి విద్యుత్తులో రైతులు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సమకూర్చింది తెలుగుదేశం ప్రభుత్వం. ప్రతి బీసీ వర్గాలకు సంబంధించి కులాల పరంగా వాళ్ళకి ఏం కావాలో అన్ని చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది? శాసనసభ్యులు చేస్తే సరిపోయిందా? లేకపోతే వాళ్ళకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే సరిపోయిందా? కార్పొరేషన్ ఏర్పాటు చేసామంటే పైసా లేదు సార్ దాంట్లో. ఇప్పుడు 2,11,000 మందికి ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇచ్చి వాళ్ళకి పరిశ్రమలు పెట్టుకునే విధంగా ముందుకు తీసుకెళ్లి 1,141 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు ఏం చేసింది ఈ ప్రభుత్వం? ఇది ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది ప్రజల్లోకి ప్రతిపక్షాలు కూడా సరిగ్గా తీసుకొని వెళ్ళడం లేదేమో నాకు అనుమానంగా ఉంది.